హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అయితే మా అమ్మ కొత్త రెసిపీ చేస్తుంది, చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకు, ఎండుమిర్చితో ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసి 4 ఎండుమిర్చి కట్ చేసి వేసింది. తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవైతే మంచిగా గోలనివ్వాలండి. గోలిన తర్వాత కొంచెం పసుపు వేసిండ్రు. పసుపు వేసి ఉప్పు, టేస్ట్ తగ్గ ఉప్పు. ఇందులో అయితే చింతపండు మెయిన్ అండి, చింతపండు రసము పిసికి పోసిన తర్వాత బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కలుపుకొని మనం చింతపండు రసము అది మరుగుతుంటే ఈ బియ్యం పిండి కలిపింది అందులో పోసేసిండ్రు. చూడండి, అందులో పోసి ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes కలపాలి. కలిపిన తర్వాత చిక్కబడుతుందండి. కొంచెం చిక్కగా అయితే పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇదైతే మనం బియ్యం రొట్టె మీదకి చాలా బాగుంటుంది. దీన్ని అయితే మేమైతే పిట్లా అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు తెలుసా తెలియదో కూడా కామెంట్ చేయండి. కొంచెం ఉడికిన తర్వాత చూడండి, కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత బంద్ చేసుకోవాలండి. దీన్ని ఏమంటారు చెప్పండి? పిట్లా, బియ్యం పిండి పిట్లానా? అంతే, సింపుల్గా అయిపోయిందండి. చూడండి ఎంత టేస్ట్గా అయితే బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇదైతే బియ్యం రొట్టె మీదకి అయితే చాలా బాగుంటుంది. జొన్న రొట్టె అయినా బియ్యం రొట్టె అయినా సూపర్గా ఉందండి. ఇంకా రొట్టె అయితే మా అమ్మ చేస్తుంది. చూడండి ప్రాసెస్ అయితే మా అమ్మ అయితే రొట్టె చేస్తుంది. చూడండి ఏ విధంగా చేస్తుందో. నేనైతే కోలతో చేస్తాను, కానీ తనైతే ఇట్లా చేతితోటే చేస్తుంది. అయితే నేనేం అడిగా అంటే నీకు ఎవరు నేర్పించిండ్రు అని. అంటే మా అమ్మ వచ్చేసి వాళ్ళ అమ్మ నాకు ఎవరు నేర్పిండ్రు అంటే నేను పొద్దున చెప్పిపోవడం మర్చిపోయాను, చెప్పట్లేదు. మా అత్తమ్మ నేర్పించింది నాకైతే. మా అమ్మ ఈ రొట్టె వల్ల నేర్పారు. అయ్యి చిన్నప్పుడు ఏ పనులు రావాలి, నాకెవరు నేర్పారు? ఎందుకంటే నాకు చిన్న వయసులో మ్యారేజ్ అయింది. ఇంకా ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి గారాబం ఎక్కువ. అందుకని నాకైతే వంటలు అయితే ఏం రాకపోతుండే మా అత్తమ్మనే నేర్పించారు. అయితే ఈ రొట్టె రాకపోతే పెళ్లి చేసుకోవాలి. కానీ అది కూడా చూడకుండా మా అత్తమ్మ అయితే నన్ను పెళ్లి చేసి కామెడీ అయితే చేసుకున్నది. తనైతే జొన్న రొట్టె చాలా ఇష్టం. కొంచెం పెద్దోళ్ళు చేసినవి వేరే ఉండదు. అమ్మ చేతి అంటే ఇంకా చాలా బాగుంటుంది. అవునక్క. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లోనైతే రొట్టె ఉన్నాయి, పిట్లా అండి. దాని మీదకైతే రోజు చేసినా తింటాడు మా నాన్న రొట్టెలు అయితే. ఏనా పెద్ద వేసింది. వీళ్ళైతే అప్పుడు ఇవే తిని ఉందరట రొట్టెలు. అన్నమే దొరకకపోయేదట వాళ్ళకు. అవునానే? అంటే ఆ మాషాయాల ఇంటికాడ ఉండేదా అన్నం? బొప్పాయి ఏం పెట్టారు? రొట్టె ఎట్లకి ఇస్తావా? నేనైతే కోలతో చేస్తా, మా అమ్మ చేతితో చేస్తుంది. ఇట్లా చేద్దరు కదా, అప్పుడు పెద్ద చేస్తుంది కదా.
చూడండి ఎట్లా చేస్తుందో. రొట్టెలు అయితే అయిపోయినాయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.